ఛానలుకి స్వాగతం. కన్యా రాశి వారిపైన అమ్మవారి దృష్టి పడింది. మీ జాతకంలో ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. వారితో జాగ్రత్తగా ఉండండి. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి యొక్క జాతకంలో ఉన్నటువంటి ముగ్గురు ద్రోహుల పేర్లు ఏంటి, అలాగే అమ్మవారి దృష్టి కన్యా రాశి వారిపైన పడింది కాబట్టి వారు జీవితంలో ఎటువంటి శుభ గడియలను, శుభ ఫలితాలను పొందుకుంటారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అలాగే కన్యా రాశి వారు సిస్టమేటిక్ గా ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా ప్రాక్టికల్ మైండ్ నే కలిగి ఉంటారు. అంటే కన్యా రాశి వారు ఊహల్లో బ్రతకరనే చెప్పుకోవాలి. ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు, ప్రాక్టికల్ గా పనులు చేస్తూ ఉంటారు. అలాగే ఉన్నత పదవులను అలంకరించే అవకాశాలు కూడా వీరి ముందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుకోవాలి అనుకుంటారు, కానీ వీరు ఆ విధంగా పొందుకోలేకపోతారు. అధిక శ్రమతోనే ఆదాయాన్ని పొందుకునే అవకాశాలు వీరి యొక్క జీవితంలో ఉంటాయి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం వీరికి నచ్చదు. అయినా కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ వీరికి సమాచారం మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక విషయంలోకి వస్తే కనుక, కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలు, ఒడిదుడుకులు, కష్టాలు, బాధలు మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేసినా కానీ ఇప్పుడు మాత్రం మీకు శుభ గడియలు రాబోతున్నాయి. అమ్మవారి దృష్టి మీ పైన పడింది. మీ జీవితంలో మీకు చెడు చేసేటటువంటి వ్యక్తులు ఎవరో మీరు గుర్తించే అవకాశాన్ని ఆ అమ్మవారు మీకు ఇవ్వబోతున్నారు. మీ జీవితంలో, మీ జాతకంలో ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు. ఆ ద్రోహులు ఎవరో గుర్తించే జ్ఞానాన్ని ఆ అమ్మవారు మీకు ప్రసాదిస్తారు. అటువంటి సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో జరుగుతాయి. ఇదివరకు వారి వల్ల మీకు కీడు జరిగినా కానీ ఆ కీడు చేసిన వ్యక్తులను మీరు గుర్తించలేకపోయారు. ఇక ముందు అంటే మీ జీవితంలో ఇప్పుడు జరిగే సంఘటనలు ఏ విధంగా ఉంటాయంటే, ఆ సంఘటనలకు కారణం ఎవరు, మీ జీవితంలో మీకు కీడు చేసేటటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరో మీరు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. అమ్మవారి కృపా కటాక్షాలతో జీవితంలో మీరు సక్సెస్ఫుల్ ఫలితాలనైతే చూస్తారు. అంటే మీ జీవితంలో చెడు చేసే వ్యక్తులను గుర్తించి వారిని దూరం పెట్టడం వల్ల మీకు మంచి రోజులు మొదలవ్వబోతున్నాయి. అమ్మవారి దృష్టి మీ పైన పడింది కాబట్టి మీ జీవితంలో ఇక ముందు మీకు అన్ని మంచి రోజులనే చెప్పుకోవాలి. ఇదివరకు వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల కష్టాలు, బాధలు మీరు అనుభవించారు. ఇప్పుడు మాత్రం శుభ గడియలు వచ్చేశాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు. అనవసరమైన సలహాలు ఇచ్చేటటువంటి ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోతారు కాబట్టి మీకు మంచి చేసే వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు. అలాగే మీ యొక్క జీవితంలో మీకు సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే మీ జీవితంలో ఆదాయ మార్గాలు పెరగటంతో పాటు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారంలో ఊహించలేనటువంటి పురోగతిని చూస్తారు. మీరు నూతన వ్యాపార పెట్టుబడులు కూడా చేస్తారు. వ్యాపారాన్ని విస్తరించి గణనీయమైన అభివృద్ధిని మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఉద్యోగస్తులైనట్లయితే కనుక ఉద్యోగ జీవితంలో మీకున్నటువంటి ప్రతి సవాలును మీరు అధిగమిస్తారు. మీ జీవితంలో కీడు చేసే వ్యక్తులు మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోతారు కాబట్టి మీ యొక్క జీవితంలో ఇక ముందు మీరు అన్ని అనుకూల ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు. మీ శ్రమను పై అధికారులు కూడా గుర్తించబోతున్నారు. ప్రమోషన్లు వస్తాయి. అలాగే ఆర్థిక పెరుగుదల కూడా మీకు వస్తుంది. ఉద్యోగార్థుల యొక్క కోరిక కూడా తీరుతుంది. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం లేనివారు సంతానం పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా అతి త్వరలో తీరబోతుంది. ఎందుకంటే కన్యా రాశి వారిపైన ఆ అమ్మవారి యొక్క దృష్టి పడింది కాబట్టి మీ జీవితంలో గణనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా చూసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
అయితే కన్యారాశి వారు శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆ లక్ష్మీ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఆరాధించండి. దుర్గా చాలీసా పఠించండి, శుభ ఫలితాలు పొందుకుంటారు. గోమాతను ఆరాధించినట్లయితే సకల దేవదేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.